ఈ నెల 21న రవితేజ నటించబోతున్నటువంటి నూతన చిత్రం రిలీజ్ కానుంది ఇరుముడి. అయితే ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఇందులో అజయ్ ఘోష్ మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ, సినిమాకి సంబంధించి చెప్పినటువంటి విషయాలన్నీ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే సెన్సార్ బోర్డు వాళ్ళు ప్రస్తుతానికి దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్టు చెప్తున్నారు. అయితే టైటిల్ మాత్రం చాలా సాఫ్ట్గా పెట్టి, డివోషనల్గా పెట్టి సినిమాని మాత్రం పూర్తిగా కమర్షియల్గా తీశారు. అయితే ఈ సినిమాకి సంబంధించి U సర్టిఫికేట్ ఇవ్వాలనుకున్నటువంటి సెన్సార్ బోర్డు వాళ్ళు పూర్తిగా సినిమా చూసిన తర్వాత ఇప్పుడు U/A సర్టిఫికేట్ ఇవ్వాలని తీర్మానించినట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 21న రాబోతున్నటువంటి ఇరుముడి ప్రస్తుతానికి రవితేజకి చాలా టెన్షన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వరుసగా 3 ఫ్లాపుల తర్వాత రవితేజ తప్పకుండా ఈ సినిమాకి కంబ్యాక్ ఇస్తాడని అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో అద్భుతమైనటువంటి సెంటిమెంట్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇరుముడి అనేది ఇన్బిల్ట్ గా ఒక డివోషనల్ టచ్ ఇవ్వబోతుంది. అండ్ డాటర్ అండ్ ఫాదర్ కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సీన్స్ ఇందులో ఉన్నాయి. అయితే ఎప్పుడూ చూడనటువంటి ఒక డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ రవితేజని మనం చూడబోతున్నాము అని చిత్రం చెప్తుంది. అయితే ఇందులో సాయి కుమార్ గారు ఒక కీలకమైన పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 21న రానున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతానికి రవితేజ కెరియర్ని కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది. మరి చూడాలి, మరి 21న రానున్నటువంటి ఇరుముడి సినిమా మళ్ళీ రవితేజకు మంచి కంబ్యాక్ ఇస్తుందో లేదో. అయితే తప్పకుండా రవితేజకు మంచి కంబ్యాక్ కావాలి. ఇరుముడి అనే ఈ చిత్రం మళ్ళీ తిరిగి రవితేజని హిట్ ట్రాక్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్.